1920 సంవత్సరంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జన్మించిన అన్నాభావు సాటే మాతంగి కులంలో పుట్టిన వ్యక్తి. పుట్టినప్పటి నుండి వివక్షను చూసిండు. ఆ రోజు ఏదైతే వివక్ష చూపెట్టేదో సమాజము, పెద్ద కులాల వాళ్ళు ఆ వివక్షని చూసి కేవలము 3వ తరగతి వరకే చదువుకున్నాడు. చదువుకునే అవకాశం కూడా లభించలే. అటువంటి సమయంలో సమాజాన్ని నమ్ముకొని, ముఖ్యంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని ఒక ఆలోచనతోటి, దానికి కలమే ముఖ్యం, కలంతో ప్రజలని చైతన్యవంతం చేయొచ్చు అని 3వ తరగతి వరకు చదువుకున్న వ్యక్తి అనేక నవలలు రచించిండు. ముఖ్యంగా ఆయన రచించిన ఫకీరా అనే నవల మరాఠీలో చాలా ఫేమస్గా అయింది. ఈరోజు ఆయన 106వ జయంతి సందర్భంగా ఈ గాయక్వాడ్ సమాజ సభ్యులందరికీ, మరి వారి కుటుంబ సభ్యులకు, సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు ఆయన జయంతి సందర్భం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈ గాయక్వాడ్ సమాజానికే ఒక మార్గదర్శి. ఆయన చూపెట్టిన మార్గంలో ముఖ్యంగా నేటి యువకులు, మీ సమాజంలోని యువకులు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటూ, గత కొన్ని నెలల ముందు నేను అనుకుంటా తెలంగాణలోనే అద్భుతమైన విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది. మహారాష్ట్రలో మనము ప్రతి జిల్లా కేంద్రం కాదు, ప్రతి మండల స్థాయిలో కూడా అద్భుతమైన విగ్రహాలు ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఇక్కడ కూడా అన్నాభావు సాటే విగ్రహాలు భవిష్యత్తులో ఇంకా పెరగాలని, మీ సమాజానికి నేను ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటానని, ఈ విగ్రహంలో కూడా నా వంతు సహకరించినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరొకసారి కళని నమ్ముకుంటే సమాజాన్ని మార్చవచ్చు, వారి జీవితాలను కూడా ఒక ఉన్నత స్థానానికి ఎదగచ్చు అనే ఒక సంకల్పంతో ఆయన ఇచ్చిన సందేశము నిజంగా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. మరొకసారి ఆయన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా వంతు సహకారము మీకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, అన్నాభావు సాటే అమర్ హై, అన్నాభావు సాటే. సాహిత్య సమ్రాట్ డాక్టర్ లోక్షాయర్ అన్నాభావు సాటే 106వ జయంతికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు మా గౌరవనీయులన్న ఎమ్మెల్యే సార్ గారికి మా వందనాలండి. ఈ 106వ జయంతి అన్నాభావు సాటే గారు కేవలం శ్రామికులు మరియు శ్రామికంగా పనిచేసే వాళ్ళు మరియు వారి పెట్టుబడిదారీ వ్యవస్థ మీద అన్నాభావు సాటే గారు పనిచేసిన విధానము మరియు ఈ స్వాతంత్రం ముట్టి బూటకము ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి అప్పట్లోనే డాక్టర్ అన్నాభావు సాటే గారు గుర్తించిన వ్యక్తి. మరియు ఈ నిరంతరం ఈ భూమి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థ చేతి మీద కాకుండా కష్టపడి పనిచేసే శ్రామికులు మరియు ప్రజలు మరియు రైతుల అరచేతుల మీద ఈ భూమి ఆధారపడి ఉందని చెప్పిన మహాన వ్యక్తి డాక్టర్ లోక్షాయి సాహిత్య సమ్రాట్ అన్నాభావు సాటే గారు. మరియు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కేవలం సిటీలో నడిబొడ్డులో డాక్టర్ లోక్షాయి అన్నాభావు సాటే గారి ఏకైక విగ్రహం ఇక్కడ నిర్మించడం జరిగింది. మరియు నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ర్యాలీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కేంద్రంగా మేము ఈరోజు పేద ప్రజలందరం కలిసి ఈ స్టాచ్యూకి గుర్తింపు రావాలని చెప్పి ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము మరియు ప్రజలందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ప్రెస్ వాళ్ళందరూ సహకరించి మా ఇటువంటి పేద ప్రజల ర్యాలీ ఎటువంటి అడ్డంకులు రాకుండా మాకు ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పి అన్నాభావు సాటే నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడుగా గంగాధర్ గాయక్వాడ్ గారు నేను ముగిస్తున్నాను. జై అన్న, జై లవ్జీ.